హలో ఫ్రెండ్స్, మహావతార్ నరసింహ ఇండియాలో ఎవరిని అడిగినా కానీ మహావతార్ నరసింహ మూవీ చూసినవా అనే మాటని వినపడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న 10వ రోజు ఎంత కలెక్షన్ రాబట్టింది, హిందీలో 10వ రోజు సండే రోజు ఎలాంటి నెంబర్ నమోదు చేసింది, వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు మహావతార్ నరసింహ హిందీ, తెలుగు, కన్నడ వరల్డ్ వైడ్గా షేర్ ఎంత రాబట్టింది, గ్రాస్ ఎంత రాబట్టింది, విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత, నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో సండే రోజు కలెక్షన్ పరిస్థితి ఏంటి, వరల్డ్ వైడ్గా షేర్ ఎంత, గ్రాస్ ఎంత, ఈ వీడియోలో రెండు మూవీస్ గురించి కలెక్షన్ గురించి క్లియర్గా షేర్ గ్రాస్ గురించి మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మహావతారం నరసింహ నిజంగా నరసింహ అవతారం రూపంలో ఉగ్ర రూపం బాక్స్ ఆఫీస్ దగ్గర కానొస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న స్టార్ హీరోలతో పోటీపడి కలెక్షన్ రాబట్టింది. 10th డే రోజు నిన్న మహావతార్ నరసింహ ఎక్కడ ఏ స్క్రీన్లో పడ్డా కానీ హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈవినింగ్ షోలో అయితే 2,45,00,000 షేర్ రాబట్టింది. నిన్న 10th డే ఒక యానిమేషన్ ఫిలిం ఈ రేంజ్ కలెక్షన్ అంటే దుమ్ము లేచిపోయింది. నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే బ్రహ్మాండమైన కలెక్షన్ రాబట్టింది. హిందీలో అయితే సెకండ్ వీక్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్రైడే రోజు 5,50,00,000 నెట్ రాబడితే, సాటర్డే రోజు 11,50,00,000 నెట్ రాబడితే, నిన్న సండే రోజు 10th డే సండే రోజు మహావతార్ నరసింహ మూవీ 16,30,00,000 నెంబర్ రాబట్టింది. ఎంత బిగ్గెస్ట్ రికార్డు నమోదు చేసింది నిన్న 10th డే హిందీ మార్కెట్లో అయితే 16,30,00,000 నెట్ అంటే బిగ్గెస్ట్ ఆల్ టైమ్ రికార్డు. అందుకే మహావతార్ నరసింహ హిందీలో తెలుగులో అయితే ఉగ్ర రూపం చూపెడుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఎవరిని అడిగినా కానీ మహావతార్ సినిమా చూసావా, బ్రహ్మాండంగా ఉందంట. లాస్ట్ 30 నిమిషాలు క్లైమాక్స్ మాత్రం ప్రతి ఒక్కరికి గూస్ బంప్సే, ఇదే మాట వినబడుతుంది. ఈ మూవీ స్లోగా పికప్ అయి సెకండ్ వీక్లో అయితే ఉగ్ర రూపమే చూపెట్టింది. వీకెండ్లో అయితే ఇంకా టోటల్గా హిందీ, తెలుగు మొత్తం టోటల్ కలెక్షన్ తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో 21,36,00,000 గ్రాస్ రాబట్టింది మహావతార్ నరసింహ మూవీ. జస్ట్ యానిమేషన్ మూవీ. అల్లు అరవింద్ పంట పండిపోయింది. జస్ట్ లక్షల్లో కొంటే ఆల్మోస్ట్ షేర్ 13 కోట్ల పైన వచ్చింది. గ్రాస్ 21,36,00,000 దాకా రాబట్టింది. ఇంకా కర్ణాటక మొత్తం మీద, ఇది కన్నడ సినిమా అయినా కానీ పెద్ద కలెక్షన్స్ అయితే ఏం నమోదు కాలేదు. కర్ణాటకలో అయితే 2,70,00,000 గ్రాస్ మాత్రమే రాబట్టింది కర్ణాటక మొత్తం మీద. హిందీలో అయితే దుమ్ము దుమారం లేపేసింది. 78 కోట్ల గ్రాస్ రాబట్టింది ఈ మూవీ. ఒక ఇంత ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఆల్ టైమ్ రికార్డ్ అని కూడా మూవీ టీం కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఇంతవరకు ఒక యానిమేషన్ ఫిలిం ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి హౌస్ఫుల్స్, ఆ మూవీ గురించి ఇంత గొప్పగా ఏ మూవీ గురించి మాట్లాడలేదు. ప్రజెంట్ ఈ మూవీ గురించే మాట్లాడుతున్నారు. 10 డేస్లోనూ హిందీ మార్కెట్లో 78 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది బిగ్గెస్ట్ రికార్డ్. ఇక అదర్ రెస్ట్ ఆఫ్ ఇండియా టోటల్ కలిపి 3,50,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్గా మహా అవతార నరసింహ మూవీ 53 కోట్ల షేరు, 106 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. బిగ్గెస్ట్ రికార్డ్. జస్ట్ 5 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ మూవీ ఇలాంటి కలెక్షన్స్ ఏంటి, ఇలాంటి బ్రహ్మరథం పట్టడం ఏంటి. సినిమాలో ఎంత యానిమేషన్ సినిమా అయినా కానీ కంటెంట్ ఈస్ కింగ్ అని మరొక్కసారి నిరూపించింది. ఒక మూవీలో స్టార్ హీరో ఉన్నా కానీ కంటెంట్ లేకపోతే సినిమా ఎవడు చూడరు. కంటెంట్ ఉంటే ఒక యానిమేషన్ ఫిలిం అయినా కానీ ప్రజలు బ్రహ్మరథం పడతారు అనేది ఈ సినిమా నిరూపించింది. ఏ సినిమా అయినా ఎప్పుడైనా కానీ కంటెంట్ ఈజ్ కింగ్ అని మరొక్కసారి నిరూపించింది మహావతార్ నరసింహ మూవీ. ఆల్రెడీ సినిమా స్టోరీ పాయింట్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే గతంలోనే దాదాపు 50 సంవత్సరాల క్రితమే ఇటు కన్నడలో అయినా తెలుగులో అయినా భక్త ప్రహ్లాద మూవీ కంటెంటే, కానీ దాని యానిమేషన్ రూపంలో చాలా డిఫరెంట్గా లాస్ట్ క్లైమాక్స్ వరకు ఎంగేజ్గా నడిపించిన డైరెక్టర్. అందుకే బ్రహ్మరథం పెట్టారు. లాస్ట్లో నిజంగా మహా అవతారుగా నరసింహస్వామి రూపంలో మహావిష్ణు, అక్కడి నుంచి సినిమా గూస్ బంప్స్. అందుకే బ్రహ్మరథం పెట్టారు. వరల్డ్ వైడ్గా ఈ సినిమా 53 కోట్ల దాకా షేర్, 106 కోట్ల దాకా గ్రాస్ రాబట్టి దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా 3 వారాల 4 వారాల ఎంత దూరం పరిగెత్తుతుందో కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికార్డుగా ఉండబోతుంది ఈ సినిమా. డైరెక్టర్ కూడా చెప్పడం జరిగింది, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా వచ్చే అవకాశం ఉందంట. సేమ్ ఇలాగే యానిమేషన్ మూవీస్ పరంగా అయితే వెయిటింగ్. ఇక కింగ్డమ్ మూవీ, విజయ్ దేవరకొండ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న సండే రోజు 4వ రోజు అయితే 4,55,00,000
షేర్ మాత్రమే రాబట్టింది. మొదటి రోజు తర్వాత 4 కోట్ల పైననే షేర్ రాబడుతుంది. 5 కోట్ల మార్క్ అనేది ఎక్కడ టచ్ చేయలేదు ఈ మూవీ. 4 కోట్ల లోపే రన్ అయింది వీకెండ్ మొత్తం మొదటి రోజు తర్వాత. ఇక నైజాంలో 4 రోజులకు గాను 11 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఇంకా నైజాంలో 4 కోట్లు రాబడితే బ్రేక్ ఈవెన్ అవుతుంది. సీడెడ్ 4 రోజులకు గాను 3,95,00,000 షేర్ రాబట్టింది కింగ్డమ్ మూవీ. ఉత్తరాంధ్ర మొత్తం మీద 3 కోట్ల షేర్ రాబట్టింది. ఈస్ట్ గోదావరి మొత్తం మీద 1,67,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. వెస్ట్ గోదావరి 4 రోజులకు 1,16,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. గుంటూరు మొత్తం మీద 1,70,00,000 షేర్ రాబట్టింది. డిస్టిక్ మొత్తం 1,45,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. ఇంకా నెల్లూరు మొత్తం మీద 90,00,000 షేర్ మాత్రమే రాబట్టింది కింగ్డమ్ మూవీ. టోటల్ 2 తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 రోజులకు కింగ్డమ్ మూవీ 24,81,00,000 షేర్ మాత్రం రాబట్టింది. 41,08,00,000 గ్రాస్ రాబట్టింది. 4 రోజులకు కర్ణాటక అదర్ స్టేట్ మొత్తం కలిపి 3,55,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. ఓవర్సీస్ మొత్తం మీద అడ్వాన్స్ బుకింగ్ అనేది బ్రహ్మాండంగా జరిగింది. టాక్ ప్రభావము సినిమా అనుకున్నంత రేంజ్ లో లేకపోవడము, మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ బ్రహ్మాండంగా ఓవర్సీస్ లో కలెక్ట్ అయింది. తర్వాత సెకండ్ డే నుంచి కలెక్షన్ అనేది హెవీ డ్రాప్ అయింది. ఓవర్సీస్ లో 4 రోజులకు గాను 8,15,00,000 దాకా షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా 4 డేస్ కింగ్డమ్ మూవీ షేరు గ్రాస్ 37 కోట్ల షేర్ రాబట్టింది. 72 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది కింగ్డమ్ మూవీ. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విజయ్ దేవరకొండకు ఈ సినిమా సక్సెస్ అనేది చాలా కీలకం. ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. వరుస ఫ్లాప్ల తర్వాత ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో చేసి 100% కాన్ఫిడెన్స్తో సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ కూడా ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవుతుందని బ్లాక్ బస్టర్ డైరెక్టరు ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ వరుస సక్సెస్లు సాధిస్తాడని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సినిమా రిజల్ట్ అనేది అనుకున్నంత రేంజ్లో అయితే రాలేదు. సెకండ్ హాఫ్ అనేది బాగా డ్యామేజ్ జరిగింది. అందులోనూ విజయ్ దేవరకొండ యాటిట్యూడ్, తన బిహేవియర్, తన మాట తీరు ఇంకా ఆడియన్స్ను సినిమా థియేటర్కు రప్పించేంత స్థాయిలో మెప్పిస్తలేదు. తన యాటిట్యూడ్, తన మాట తీరు కొద్దిగా మార్చుకుంటే రాబోయే రోజుల్లో సక్సెస్ కొడితే దాని స్ట్రాంగ్ బేస్ పిల్లర్ అయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కు కష్టమే అనే పరిస్థితులు అయితే గానొస్తున్నాయి. కింగ్డమ్ మూవీ 37 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఇంకా ఆల్మోస్ట్ సినిమా 16 కోట్ల పైగా షేర్ రాబట్టాలి బ్రేక్ ఈవెన్ కావాలంటే. వెయిటింగ్. ఈ వీకెండ్ కంప్లీట్ అయిపోయినంత వరకు ఎంత రాబడుతుందో ఫస్ట్ వీక్. థ్యాంక్ యూ సో మచ్. మహా అవతార్ నరసింహ మూవీ చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. పిల్లలు ఉంటే ఇంకా మరి ముఖ్యంగా మంచిది, తీసుకెళ్ళండి. మంచిగా సినిమా కంటెంట్ కూడా చాలా గొప్పగా నచ్చుతుంది. ఫుల్ ఎంజాయ్ కూడా చేస్తారు. సినిమా అయితే దైవత్వం మీద చాలా బ్రహ్మాండంగా లాస్ట్ క్లైమాక్స్ అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. చూడని వాళ్ళు చూడండి. థ్యాంక్ యూ.